భారతదేశపు చిట్టచివరి భూభాగం ధనుష్కోడి. మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఒక అనంతమైన అఖాతం కనబడుతుంది. మనం నిలబడిన కాస్త భూభాగం తప్ప మిగతా సముద్రం అంతా హోరెత్తుతూ ఉంటుంది. ఈ భూభాగానికి ఆవల 231 కిలోమీటర్ల దూరంలో శ్రీలంక ఉంటుంది. అయితే ఇక్కడ కనబడుతున్న ఈ భూభాగం నుండి అయితే కేవలం 54 కిలోమీటర్ల దూరంలో మాత్రమే శ్రీలంక ఉంటుంది. ఈ ద్వీపం ఇప్పుడు అఖాతానికంటే లోతైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బ్రతుకు భారమై అక్కడే ఉంటే ఆకలికి చచ్చిపోతాము అని భయపడి మన దగ్గరకు అంటే ధనుష్కోడి, రామేశ్వరం ప్రాంతాలకు వలస వస్తున్నారు. మన ప్రభుత్వం కూడా పాపం వారికి శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. కోస్టల్ గార్డ్స్ చాలా మంది శరణార్థులను రక్షిస్తున్నారు. దేశాన్ని విడిచి పారిపోయేంతగా ఆర్థిక సంక్షోభం ఏమిటి అని మనకు అనిపించవచ్చు. ఒకసారి ప్రస్తుతం శ్రీలంకలోని వస్తువుల రేట్లు చూస్తే గాని అవును ఇది నిజమే అనిపిస్తుంది. ఇంత ఘోరమా, మనుషులన్నవారు ఇలా అయితే ఎలా బతుకుతారు అనిపిస్తుంది. ఇక ఒకసారి శ్రీలంకలో ప్రస్తుతం గ్రోసరీస్ ఇంకా ఇతర వస్తువుల ప్రైజు చూస్తే మనకు ఈ విషయం చాలా బాగా అర్థమవుతుంది. అయితే చూసే ముందు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా వినండి. డాలర్తో శ్రీలంక రూపాయి ఎక్స్చేంజ్ వాల్యూ 277 రూపాయలు. అదే ఇండియా రూపాయి ఎక్స్చేంజ్ అయితే 76, పాకిస్తాన్ రూపాయి ఎక్స్చేంజ్ అయితే ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల రేట్లు పెరిగిపోతాయి. డాలర్కి శ్రీలంక రూపాయి వాల్యూ కూడా వీరి ఈ స్థితికి కారణం. ఈ రేట్లు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి కదా. మరి ఇలాంటి కళ్ళు తిరిగిపోయే పరిస్థితి శ్రీలంకకు ఎందుకు దాపురించింది? అంతా అంటున్నట్టు చైనా వల్లే ఇది జరిగిందా, ఇంకా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం. 2020 బడ్జెట్ ఇయర్లో శ్రీలంక జీడిపి -11.1%గా ఉంది. 2019 డిసెంబర్లో చైనాలో కోవిడ్ స్టార్ట్ అయింది. 2020 ఏప్రిల్ నాటికి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్లోకి వెళ్ళాయి. శ్రీలంక కూడా వెళ్ళింది. శ్రీలంక ఎకానమీలో టూరిజంది చాలా పెద్ద పాత్ర. టూరిజం ద్వారా ఈ దేశానికి ఇయర్లీ యాన్యువల్ ఇన్కమ్ 3.5 to 4 బిలియన్ డాలర్స్ ఉంటుంది. 5 నుండి 6 లక్షల మంది టూరిస్టుల వల్ల ఈ మొత్తం వస్తుంది. అయితే కోవిడ్ వల్ల ట్రావెలింగ్ ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయింది. దీంతో 4 బిలియన్ డాలర్ల ఆదాయం ఆగిపోయింది. ఇది శ్రీలంక జీడిపి మైనస్లోకి వెళ్ళడానికి ఒక కారణమయ్యింది. తర్వాత శ్రీలంక ఇంతలా ఆర్థిక పతనం కావడానికి చైనాతో చేసుకున్న ఆర్థిక ఒప్పందాలు కూడా కారణం. 1996లో శ్రీలంక అధ్యక్షురాలిగా చంద్రికా బండారు నాయికే ఉండేవారు. ఈమె చైనాకు వెళ్లి అప్పటి చైనా అధ్యక్షుడు జియాంగ్ జెమింగ్తో 2 ఆర్థికపరమైన ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత మహేంద్ర రాజపక్సే చైనాతో మరింత ఎక్కువగా ఆర్థిక సంబంధాలు పెట్టుకున్నాడు. మధ్యలో మైత్రిపాల సిరిసేన అధ్యక్షునిగా ఉన్నప్పుడు చైనాతో పాటు భారత్తో కూడా ఆర్థికపరమైన స్నేహానికి ప్రయత్నించాడు. కానీ ఇతని తర్వాత వచ్చిన రాజపక్సే శ్రీలంక అధ్యక్షుడు అయ్యాక చైనాతో మళ్లీ ఆర్థిక సంబంధాలు బలమయ్యాయి. శ్రీలంకకు ప్రపంచంలోని అన్ని దేశాలు కలిసి ఇచ్చిన అప్పు 65 బిలియన్ డాలర్స్గా ఉంది. ఇందులో 15 బిలియన్ డాలర్స్ మాత్రం ఒక్క చైనాయే ఇచ్చింది. సంబం తోట ప్రాజెక్టు, కొలంబో పోర్టు ఇంకా ఇతరత్రా కొన్ని ప్రాజెక్టుల కొరకు ఈ ఫండింగ్ ఖర్చు చేయబడుతుంది. ఇందులో విశేషం ఏమీ లేదు. ఏ దేశంలోనైనా ఇతర దేశాలు ఫండింగ్ ఇన్వెస్ట్ చేయడం సాధారణమే. అయితే చైనా తను ఇచ్చిన అప్పును 6.5% ఇంట్రెస్ట్తో రిటర్న్స్ తీసుకుంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ. ఇలా చైనా దగ్గర తీసుకోవడం కంటే IMF దగ్గర తీసుకోవచ్చు. IMF 1% ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకుంటుంది. పైగా 20 నుండి 25 సంవత్సరాల గడువు కూడా ఇస్తుంది. ఇంత ఈజీ విధానం ఉన్నప్పటికీ శ్రీలంక మాత్రం IMFను అప్పు కోసం అడగలేదు. ఎందుకు అంటే IMFతో పెట్టుకుంటే IMF తమ ఆర్థిక విధానంలో కలుగజేసుకుంటుంది అని, ఆర్థిక పరంగా తాను చేసే సూచనలను పాటించాలి అన్న ఒత్తిడి చేస్తోందని, వరల్డ్ ఎకానమీతో రిలేషన్ పెట్టుకోవాలని అంటుందని, ఇది తమకు అంగీకారం కాదు అన్నది శ్రీలంక సమాధానం. ఈ విధంగా శ్రీలంక చైనా కబంధహస్తాల్లో పడి అప్పుల సుడిగుండంలో మునిగింది. దీని తర్వాత శ్రీలంక పరిస్థితికి ఆర్గానిక్ ఫార్మింగ్ అన్న విధానం కూడా ముఖ్య కారణం. ప్రభుత్వం తీసుకునే ఒక్క తెలివి తక్కువ నిర్ణయం ఎలా తమ ప్రజలను కష్టాల ఊబిలోకి తోస్తుందో ఇది చూస్తే తెలుస్తుంది. ఘాటబాయ రాజపక్సే, ఈయన మహీంద్ర రాజపక్సే తమ్ముడు.
2019లో జరిగిన ఎన్నికలలో ప్రచారం చేస్తున్న సందర్భంగా దేశాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ కు మారుస్తానని హామీ ఇచ్చాడు. ఎలక్షన్స్ లో గెలిచి అధ్యక్షుడు అయ్యాక తను హామీ ఇచ్చిన ఆర్గానిక్ ఫార్మింగ్ మాత్రమే చేయాలంటూ దానికి అవసరమైన అన్ని రకాల ఆర్డర్స్ పాస్ చేశాడు. ఉన్నట్టు ఉండి అకస్మాత్తుగా 2 మిలియన్ల మంది రైతులు ఎరువులను వదిలివేసి సేంద్రియ ఎరువులు వాడటం మొదలుపెట్టారు. ఇది రైతులను, దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బకొట్టింది. దేశానికి కీలకమైన వరి పంట ఏకంగా 20% తగ్గిపోయింది. దీంతో 50% ధరలు పెరిగి $450 మిలియన్ విలువైన బియ్యం దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత 2021 నాటికి అత్యంత కీలకమైన కొబ్బరి, రబ్బరు పంటలు కూడా దిగుబడిని కోల్పోయాయి. దీంతో వీటిపై సింథటిక్ ఫార్మింగ్ నిషేధాన్ని నవంబర్ 2021లో ఎత్తివేసింది ప్రభుత్వం. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వం సరైనదిగా లేకపోతే, అది ప్రజలను గురించి సరిగ్గా ఆలోచించకపోతే, ఎవరితో స్నేహంగా ఉండాలో వారితో ఉండకపోతే, తలకు మించిన అప్పులు తెచ్చుకుంటే ఏం జరుగుతుందో శ్రీలంకను చూస్తే తెలుస్తుంది. ఎలా నడి సముద్రంలో నావ మునిగిపోతుందో అలా శ్రీలంక ఆర్థిక సంక్షోభం అన్న సముద్రంలో మునకలు వేస్తోంది ఇప్పుడు. 2022 నాటికి శ్రీలంక వద్ద విదేశీ నిల్వలు $2.3 బిలియన్ ఉండగా విదేశీ రుణాలు తీర్చాల్సింది మాత్రం $7 బిలియన్ ఉంది. ఇంతలా అప్పులో చిక్కుకుపోయింది శ్రీలంక. ఇక మూలిగే నక్కపై తాటిపండు అన్నట్టు యుక్రెయిన్పై రష్యా యుద్ధానికి దిగడం కూడా శ్రీలంకపై చాలా ప్రభావాన్ని చూపింది. ఈ యుద్ధం నెల రోజులుగా కంటిన్యూ అవుతుండటం కూడా శ్రీలంక పాలిటి శాపంలా మారింది. రష్యా యుద్ధం వల్ల ఇంధనం ధరలు చాలా దేశాల్లో పెరిగాయి, శ్రీలంకలో కూడా పెరిగాయి. శ్రీలంక ద్వీపం కనుక ఇక్కడికి విదేశాల నుండి ఏ వస్తువు దిగుమతి చేసుకోవాలన్నా షిప్ లేదా ఫ్లైట్స్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఇది తలకు మించిన భారం అయింది. దీంతో ఇంధనం ధర ఆకాశానికి చేరింది. బంకుల వద్ద సైన్యాన్ని మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2022 మార్చి నెలాఖరు వరకు వీధి దీపాలు ఆర్పి విద్యుత్తును ఆదా చేయాలని ప్రభుత్వం కోరింది. వంట గ్యాసు కొరతతో 1000 ప్లాంట్లు మూసివేశారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి పేపరు, ఇంకు లేక పరీక్షలను రద్దు చేశారు. దినసరి వస్తువుల కోసం పొడవైన క్యూ లైన్లలో నిలబడటం వల్ల వేడికి తట్టుకోలేక కొందరు ప్రజలు చనిపోయారు. అత్యంత కనిష్ట స్థాయికి దిగజారిపోయిన శ్రీలంక ఆర్థిక పరిస్థితికి ఇవి అన్ని నిదర్శనాలు. శ్రీలంక ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడానికి ఇవే ముఖ్య కారణాలు. ఈ అన్నింటినీ చూశాక అర్థమయ్యేది ఏమిటంటే, ముందు చూపు లేని తెలివి తక్కువ నిర్ణయాలే ఈ పరిస్థితికి అసలైన కారణంగా మనకు కనబడుతుంది. కానీ శ్రీలంక ఏం చెబుతుందంటే, మాకు టూరిజం ఆయువు పట్టు, కోవిడ్ వల్ల ఈ రంగం మూతపడింది, అందుకే మాకు ఈ గతి పట్టింది అని చెబుతోంది. 73 ఏళ్లలో అత్యంత భయంకరమైన ఆర్థిక పతనంగా దీనిని పేర్కొంది శ్రీలంక. ఎస్, ఇది కూడా నిజమే, కాదనలేం. కానీ మన పక్కనే బంగ్లాదేశ్ ఉంది. ఇది కూడా చాలా చిన్న దేశమే. దీనికి కూడా కోవిడ్ దెబ్బ తాకింది. కానీ ఈ దేశం ఈ విధంగా పతనం కాలేదు. అందుకని తన దేశం ఎలా ఉండాలో, తన దేశానికి ఏం కావాలో తన సాంప్రదాయాన్ని అనుసరించి ఏర్పాటు చేసుకోవాలి. అది మాని చైనా లాంటి వడ్డీ వ్యాపారితో జతకట్టి ప్రజల పొట్టను చూడకుండా ఫోర్టులు కడితే ఏం జరగాలో అదే జరిగింది. శ్రీలంక ప్రజల పరిస్థితికి జాలిపడిన భారతదేశం జనవరి 2022లో $400 మిలియన్ స్వాప్ను పొడిగించింది. స్వాప్ అంటే కరెన్సీ మార్పిడి అని అర్థం. తర్వాత పెట్రోలియం ఉత్పత్తులు కొనుగోలు చేసుకునేందుకు $500 మిలియన్ కొత్త రుణాన్ని కూడా ఇచ్చింది. ఇలా భారత్ తన చేతనైన సాయం చేస్తోంది. తన భూభాగానికి వచ్చిన శరణార్థులకు ఆశ్రయం ఇస్తోంది. ఇది శ్రీలంక బాధాకరమైన ఆర్థిక పరిస్థితిని గురించిన కథనం. ఈ విషయంగా మీ స్పందన ఏమిటో కూడా కామెంట్ రూపంగా తప్పక తెలియజేయండి. ఇలాంటి పరిస్థితి శత్రుదేశానికి కూడా రాకూడదని ధర్మాన్ని ప్రేమించే భారతదేశం తరఫున కోరుకుంటూ, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.